అమ్మ నాన్న పేర్లు సరే, నానమ్మ తాతయ్య అమ్మమ్మ పేర్ల వరకు ఓకే. బాబాయ్ మామయ్య పిన్ని పెద్దమ్మ ఎంతో కొంత మేనేజ్ చేయొచ్చు. వేలు విడిచిన మేనమామ తోడికోడలు వియ్యపురాళ్ళు అయ్ బాబోయ్ వదిలేయండి. బంధాల పేర్లే వింతగా ఉంటున్నాయి. వారి పేర్లు ఎక్కడ గుర్తుంచుకోవాలి? మనలో ప్రతి ఒక్కరి అనుభవం ఇది. ఉమ్మడి కుటుంబాలు అంతరించి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేశాక వస్తువులే కాదు, మనుషుల మనస్సులు కూడా నానోగా మారిపోతున్నాయి. కానీ మనకే కాదు, మన తరాలకు కూడా వంశవృక్షం తెలియాలి. అలెక్స్ హేలీ రాసిన 7 తరాలు నవల చాలా ప్రసిద్ధం. కనీసం మనం 2 తరాల గురించైనా తెలుసుకోవాలి కదా. పండుగలు పబ్బాలకు ఉత్సవాలకు కుటుంబ కార్యక్రమాలకు తరచూ మనం వెళ్లడమే కాకుండా పిల్లల్ని పిలుచుకెళ్తే కనీసం వారి మనసులో మన వాళ్ళు ఇంతమంది ఉన్నారా అన్న అంశమైన రిజిస్టర్ అవుతుంది. అలా కాకపోతే అందరం ఏక్ నిరంజన్లా బతికేయాల్సి వస్తుంది. దాయాదుల దాకా వద్దులే గాని మేనత్తలు మేనమామలు తాత అవ్వ అక్కడి నుంచైనా వంశవృక్షం ఎన్ని శాఖలుగా విస్తరించిందో తెలుసుకోవాలి. మనం మన మూలాలు తెలుసుకోవడం కూడా ఓ ఇంట్రెస్టింగ్ జర్నీయే. ఒకప్పుడు ప్రతి ఇంట్లో సకుటుంబ చిత్రాల ఆల్బమ్స్ ఉండేవి. పిల్లలకు తీరిక దొరికినప్పుడల్లా పెద్దలు వాటిని ముందేసుకుని బొమ్మలు చూపిస్తూ సంబంధాలను వివరించేవారు. అదే సమయంలో తమ సంబంధీకుల ఆసక్తికరమైన అంశాలను వివరించేవారు. ఇదో నాలెడ్జ్ షేరింగ్ ప్రాసెస్ లా సాగేది. పిల్లలకు శ్రమ తెలియకుండానే తమ పూర్వీకుల సమాచారం అందేది. ఉమ్మడి కుటుంబాలుంటే ఎవరూ చెప్పకపోయినా పిల్లలు పెద్దల గురించి తెలుసుకునేవారు. వారి జీవన ప్రస్థానం మంచి చెడ్డలు అర్థమయ్యేవి. మామయ్య అత్తమ్మ బాబాయిల గొప్పతనాలు తెలిసొచ్చేవి. డిజిటల్ యుగం వచ్చాక బొమ్మలన్నీ ఫోన్లలో దూరిపోయాయి. పైగా మెమోరీ ఫుల్ అవుతుందన్న భయంతో అవసరం లేని ఫోటోలను డిలీట్ చేస్తుంటారు. ఆ అవసరం లేని జాబితాలో బంధాలన్నీ చేరి మోగబోయాయి. మనిషి సంఘజీవి. కొన్ని సందర్భాల్లో ఏకాంతాన్ని కోరుకోవడంలో తప్పులేదు. కానీ అన్నీ వదిలేసుకుని ఒంటరి వాళ్లుగా మిగిలిపోవడమే అసలైన విషాదం. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు దొర్లినప్పుడు ప్రేమగా అక్కున చేర్చుకునే మనుషులు లేకపోతే మనం ఏం సాధించినట్లు? ఈ తరం ప్రశ్నించుకోవాల్సిందిదే. నాకెవ్వరూ వద్దు, బంధువులా, వి హేట్ దెమ్ అంటున్న పిల్లల్ని చూసి మనం మురిసిపోతుంటాం. పైగా మా పిల్లలు సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటారు, వారికి ఈ గోలగోల అస్సలు నచ్చదు, వాళ్ళ రూములు వదిలి అస్సలు రారు అంటూ గొప్పలు చెప్పుకుంటాం. కానీ సమూహాల సరదాలకు వారెంత దూరం అవుతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నాం. సమాజం మనకంటూ కుటుంబాన్ని బంధువుల్ని ఇచ్చింది. మన వాళ్లను మనం గుర్తుంచుకోవడం అదేమంతా క్షమించరాని నేరం కాదు కదా. లెట్ దెన్ నెవర్ అన్నారు. అసలు చేయకపోవడం కన్నా ఆలస్యంగా అయినా చేయడం మంచిది. మొదట మీ పిల్లల్ని కూర్చోబెట్టి ఇంటి చెట్టు బొమ్మ గీయించండి. అమ్మా నాన్న చెట్టు కాండమైతే నేను తమ్ముడు చెల్లి అక్క అన్నలు కొమ్మలం అనే భావన కలిగించండి. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఈ పాత పాటను గుర్తు తెచ్చుకోండి. క్రమంగా పెద్ద చెట్టు బొమ్మ, నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య బాబాయ్ పిన్ని ఇలా కొమ్మలు విస్తరింపచేస్తూ పోతే ఏదో ఒకనాడు వంశవృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి పిల్లల కళ్లకు కడుతుంది. ఇప్పుడు అంత మారిపోయింది. ఇంటికి వచ్చే వాళ్ళెవ్వరూ లేరు. కార్యక్రమాలకు పిలిచినా వీలు కుదరలేదనో బంక్ కొడుతుంటారు. ఇప్పుడు బంధువులు ఇంటికి రావాలన్నా మన పిఆర్ పవర్ఫుల్గా ఉండాలి. సరే, బంధువులు అందరూ ఒకేలా ఉండరు. మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉండనే ఉంటారు. ఎదుటివారు ఏమనుకుంటారో అని కూడా పట్టించుకోకుండా జడ్జిమెంట్లు పాస్ చేస్తుంటారు. అలాగని అందరినీ అదే గాడిన కట్టేయడం ఎంతవరకు కరెక్ట్? కేవలం బంధువుల గురించి ఫ్యామిలీ ట్రీ గురించి తెలుసుకుంటే సరిపోదు. రక్త సంబంధీకులు కష్ట సమయాల్లో ఎలా తోడు నిలుస్తూ వచ్చారో సందర్భాలను పిల్లలకు తెలియజేయాలి. నాకు రిలేటివ్స్ కన్నా ఫ్రెండ్సే మేలు అన్న మీ చిన్నారుల అభిప్రాయం మారేలా చూడాలి. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్న మాటను వివరించాలి. సమాజం సంక్లిష్టంగా మారుతున్నప్పుడు, కష్టాల్లో కనలిపోతున్నప్పుడు
మనం ఒంటరి వాళ్ళమేనా అన్న భావనను దూరం చేసే ఏకైక ఔషధం బంధుత్వమే. ఇప్పుడైతే ఇళ్లకు బంధువుల తాకిడి ఉండట్లేదు, కానీ గతంలో కనీసం వారానికో 10 రోజులకో ఎవరో ఒకరు బాబాయో మామయ్యో సంచి పట్టుకు దిగిపోయేవారు. మరికొందరు పరిచయం లేకుండా బేరపీచు సంబంధాలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ బంధువులు ఎందుకొస్తారా బాబోయ్ అనేలా ఉండేది. మనకు అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలిసి ఉండాలని పెద్దలు అనేవాళ్ళు. ఇప్పుడంత సీన్ లేదు, కానీ కనీసం 3 తరాల దాకా అయినా తెలుసుకుంటే బాగుంటుంది. మనమేమైనా అంబానీలమా అదానీలమా అని పిల్లలు వేళాకోళం చేస్తుంటారు. కానీ అది సరికాదని వారికి తెలియజేయాలి. మనవాళ్ళు, మనకంటూ ఉండేవాళ్ళు కొందరుండాలి. ఒంటరి వాళ్ళం వెళ్ళిపోతాం అని ఎందుకు బాధపడాలి? భావితరాల్లో ఆ సంస్కృతిని పెంపొందించాలి. పురుషుల్లో పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్లు బంధువుల్లో ఇబ్బంది పెట్టేవాళ్ళుంటారు. కొందరి కోసం అందరినీ వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. సో చూసారుగా వంశవృక్షం ఎంత ముఖ్యమో. ఆకాశమంత ఎత్తు పెరిగిన చెట్టు, కొమ్మలు కొమ్మలుగా రెమ్మలుగా చేతులు చాచిన చెట్టు వేళ్లు కనిపించకున్నా భూగర్భంలో ఒదిగి ఉంటాయని తెలుసుకోవాలి. మూలాలు మర్చిపోవడం అంటే మన అస్తిత్వాన్ని విస్మరించడమే.